ప్రతి వాడికి కూడా దేశంలో ధర్మం అన్నమాట, నీతి అన్నమాట ఎంతకాలం ఉంటాయండి? ఇక్కడ కడుపులోకి పదార్థం దొరికినంతసేపే. అసలు తినడానికి దొరకట్లేదు అనుకోండి, భాగవతం చెప్తాను రెండంటే ఎవడైనా వస్తాడండి? వేణుడికి పట్టాభిషేకము చేసిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎట్లున్నది అనడానికి పోతన గారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు. ఒక కర్ర యొక్క కన్నములలో చాలా కాలము నుంచి చీమలు ఆవాసం చేస్తున్నాయి అనుకోండి. ఆ కర్రకి అకస్మాత్తుగా రెండు వైపులా అగ్నిహోత్రం అంటుకుంది అనుకోండి. ఇప్పుడు ఈ చీమలు ఎటువైపు నుంచి పారిపోతాయి? అలా వేణుడు రాజైన తర్వాత ఇటు రాజు వైపు నుంచి బాధ, అటు క్రూరుల వైపు నుంచి బాధ. వీడికి స్నేహితులు వాళ్లే. అందుకని ఇద్దరూ కలిపి ప్రజల్ని నలిపేస్తున్నారు. ఎక్కడ లేని బాధ పడిపోతున్నారు. యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎవరైనా ఎక్కడైనా యజ్ఞం చేసినా యాగం చేసినా వెంటనే వాళ్ళని శిక్ష వేసేవాడు. మీకెవరు రా ఈశ్వరుడు? రాజు ఈశ్వరుడు. కాబట్టి మీరు యజ్ఞం చేస్తే ఎవరి పేరు మీద చెయ్యాలి? నాకు చెయ్యాలి యజ్ఞం. యాగం చేస్తే నాకు చెయ్యాలి. పూజ చేస్తే ఈశ్వర ప్రతిమలు అవి ఏం పనికిరావు. అందరూ కూడా వేణుని యొక్క చిత్రపటాలని ఇంట్లో పెట్టుకోవాలి. ఆయనకే ఆరాధన చెయ్యాలి. ఇదొక వెర్రి. అందుకని చెప్పి నాకే పూజలు చెయ్యండి అని తనకే ఒక పూజా విధానం నిర్మించేసుకుని ఉంటుంటాడు. ఇటువంటి బోధ మొదలుపెట్టాడు. ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులు లేవు. యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే ఏమవుతుంది? మీరు ఆలోచించండి. మీరైనా ఒకటి ఆలోచించండి. నేను ఓ ఉద్యోగం చేస్తున్నాను. ఓ ఉద్యోగం చేస్తే నాకు 12 నెలలు అయ్యేటప్పటికీ సంవత్సరంలో ఏదో కొంత జీతం వస్తుంది. వస్తే నిర్దాక్షిణ్యంగా నాకు జీతం ఇచ్చిన ఆఫీసర్ ఎవరో, ఆ జీతం ఇచ్చిన ఆఫీసర్ గారే ఒక ఆయనతో లెక్క కట్టిస్తారు. ఈ కోటేశ్వరరావుకి ఎంత వచ్చిందా 12 నెలల్లో అని. ఇంత వచ్చిందండి ఈయన జీతం. ఈయన ఆదాయపు పన్ను అని ఇంత వచ్చినందుకు ఇంత ట్యాక్స్ కట్టాలి, కోసే ఆయన జీతంలో అంటాడు. అప్పుడు నేను అది కట్టేటప్పుడు సంతోషంగా కట్టేయాలి. ఈశ్వరుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినంత అదృష్టాన్ని ఇచ్చాడనమాట. అదొక క్రెడెన్షియల్ అనుకుని కట్టేయాలంతే. అంతేగాని నేను తిరగబడ్డాను అనుకోండి, నేను ట్యాక్స్ కట్టను. ఆయన ఏం చేస్తాడంటే ఛార్జ్ షీట్ ఇచ్చి ట్యాక్స్ కట్టని వాడు సిటిజన్ గా కూడా కాదు, ఉద్యోగంలో ఉండడానికి వీలేదు, తీసేది, ఇన్కమ్ ఉండదు, ట్యాక్స్ కట్టక్కర్లేదు, వెళ్ళిపోయి ఇంటికంటే. కాబట్టి ఏమవుతుంది? మొత్తానికి మొదటికి మోసం వస్తుంది. యజ్ఞం చెయ్యడం యాగం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా అండి? అందుకే అది ఒక్క మన ధర్మంలోనే ఉంది. అగ్నిహోత్రానికి మీకు ఈ అనుగ్రహం అంతా, ఐశ్వర్యం అంతా ఎక్కడ నుంచి ఏ దేవతల వలన వస్తోందో ఆ దేవతలకి కృతజ్ఞత చెప్పుట. అందుకని మీరు మళ్ళీ హవిస్సు తెచ్చి అగ్నిముఖంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్తారు. కృతజ్ఞత చెప్తే దేవతలు సంతోషిస్తారు. సంతోషిస్తే అందరూ సంతోషంగా ఉండేటట్టు లోక కళ్యాణకారకమైనటువంటి ఐశ్వర్యమును కురిపిస్తారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యజ్ఞయాగాది క్రతువులు చెయ్యవద్దంటున్నాడు. ప్రజల్ని పీడిస్తున్నాడు. ఇప్పుడు కోపం ఎవరికి వచ్చింది? భూదేవికి వచ్చింది. ఎందుకని? ఇక్కడే రహస్యం అండి. ఒక నామం ఒకటి ఉంది, అది శివనామాల్లో ఉంటుంది, విష్ణు సహస్రంలో ఉంటుంది. సర్వ శివస్థాన భూతాధిర్నిధిరవ్యయ. శర్వుడన్న పేరు శ్రీ మహావిష్ణువుకు ఉంది. శర్వుడన్న పేరు పరమశివుడికి ఉంది. శర్వాణి అన్న పేరు పార్వతీదేవికి ఉంది. శ్రీదేవి అన్న పేరు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవికి ఉంది. శర్వుడు అంటే చితి రూపమూర్తి, భూమి రూపంలో ఉంటాడు. నీకు ఏ ఐశ్వర్యం కావాలన్నా భూమిలోంచే వస్తుంది. తినడానికి తిండి భూమిలోంచి, మొక్కజొన్న పొత్తు తిండిలోంచి, కాఫీకి కావలసిన కాఫీ గింజలు భూమిలోంచి, పంచదార చెరుకులోంచి, ఓ కారు ఇనుము గనిలోంచి, కారు నడవడానికి పెట్రోలు భూమిలోంచి, ఏది కావాలన్న ఓ బొగ్గు భూమిలోంచి. ఇప్పుడు శర్వుడి నుంచి శర్వాణి వస్తుంది. ఈ ఐశ్వర్యం ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు? మీరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే సంతసించి ఇవ్వాలి. భూమాత అనుకుంది, వీళ్ళు తమకి తింటున్నారంతే, కృతజ్ఞత లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు, కాబట్టి నేను ఓషధీ శక్తిని ఉపసంహారం చేస్తున్నాను. గొప్ప మాట చూడండి. ఓషధీ శక్తి అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఒక వడ్డు గింజని పట్టుకెళ్ళి భూమిలో పెడతారు. పెడితే మీరు ఏం నమ్ముతారు? నీరు పోసి నాగలి పట్టి దున్నేసి చక్క మెత్తగా భూమి అయిపోయిన తర్వాత అందులో వడ్లు జల్లేస్తే అందులోంచి మొక్కలు వస్తాయి. లేకపోతే ఏదో గోంగూర విత్తనాలు జల్లారు, గోంగూర మొక్కలు వస్తాయి. సపోజ్ గోంగూర రావడం మానేసింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? వ్యవసాయాధికారుల్ని తీసుకొచ్చాయా ఏంటంటే ఇక్కడ ఏం పండట్లేదని అడుగుతారు. అసలు దేశంలో ఎక్కడా పండడం మానేసింది అనుకోండి, విత్తనాలు జల్లినా రావట్లేదు అనుకోండి, అప్పుడు అది ఏదో పెద్ద డిఫార్మిటీ కదండి, ఏదో తేడా వచ్చేసింది. భూమిలోంచి రావట్లేదు. భూమిలోంచి వచ్చాక పురుగులు పడితే ఏం చేయాలో చెప్తారు. లేకపోతే
ఒక విత్తనం వేస్తే ఇన్ని ధాన్యం వచ్చేది ఏదో చెప్తారు, అంతేకాని అసలు భూమిలోంచి విత్తనాన్ని మొలకెట్టేట్టు చేసిన వాడు శాస్త్రజ్ఞుడు కాదు, ఈశ్వరుడు. అక్కడ మీ మేధకి పరిమితి ఉన్నది, అక్కడ మీరేం చేయలేరు, అక్కడ మీ శక్తి సరిపోదు. అలా అయితే చావే ఉండదు వైద్యులుండగా. మరి 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాంపలేరు. ఎందుకు ఆగట్లేదు? ఈశ్వరాజ్ఞ ఒకటి ఉంది, లేకపోతే మనుష్యుడు ఆగుతాడేంటి? అలాగే మీరు బయటికి వస్తున్నటువంటి ఫలాన్ని పెంచగలరేమో, లేకపోతే ఒక్క మొక్క వేస్తే ఇన్ని గింజలు వచ్చేది ఇన్ని గింజలు వచ్చేట్టు చేయగలరేమో, కానీ అసలు గింజలోంచి మొక్కొచ్చేటట్టు చెయ్యడం మీ చేతిలో లేదు, ఈశ్వరానుగ్రహ రూపమైన మట్టిలో ఉంది. ఈ అనుగ్రహం నేను ఎందుకు ఇవ్వాలని అడిగింది భూమి. వాడు మళ్ళీ కృతజ్ఞత చెప్పాడా, యజ్ఞం చేశాడా? లేవు, యజ్ఞం లేదు, యాగం లేదు, తనకి తింటున్నాడు, దేవతలకి పెట్టకండి అంటున్నాడు. వీడికి నేను ఎందుకు ఇస్తాను? కాబట్టి ఈ మళ్ళీ పునరుత్పత్తి చేయగలిగిన ఓషధీ శక్తిని ఉపసంహారం చేసేస్తున్నాను. కాబట్టి జల్లుతాడు, మొక్కలు రావు. కాబట్టి ఇప్పుడు పంట ఎక్కడ ఉంటుందండి? లేదు. ఉన్నది ఏం చేస్తాడు? తినేస్తాడు. తినేసిన తర్వాత ఏమవుతుంది? ఆకలి చావులు మొదలైపోతాయి. ఉన్నవెన్నాళ్ళు సరిపోతాయి? ఓషధీ శక్తి భూమికి ఉంటేనే బతుకుతారు. ఇది కారణం. పృథివిని చూస్తే కంచి వెళ్లి పృథివీలింగానికి అభిషేకం భారతీయులు ఎందుకు చేశారంటే, చేతకాని వాళ్ళై పాలు పట్టుకెళ్లి పెరుగు పట్టుకెళ్లి నెయ్యి పట్టుకెళ్లి శివలింగాల మీద పోయి లేదు, పృథివీ యొక్క శక్తికి నమస్కారం చేశారు. చేసి ఇది ఈశ్వర శక్తి అని వాళ్ళు నమస్కరించారు. అలా దర్శించినది మన ఋషులొక్కరే. అందుచేతనే యజ్ఞయాగాది క్రతువులు వచ్చాయి. ఈ క్రతువులాగితే భూమికి కోపం వచ్చి ఓషధీ శక్తిని ఉపసంహారం చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే ఓషధీ శక్తి ఉపసంహారమైందో వెంటనే వచ్చే ఫలితమేమి? ప్రతి వాడికి కూడా దేశంలో ధర్మం అన్నమాట, నీతి అన్నమాట ఎంతకాలం ఉంటాయండి? ఇక్కడ కడుపులోకి పదార్థం దొరికినంతసేపే. అసలు తినడానికి దొరకట్లేదు అనుకోండి, భాగవతం చెప్తాను రెండంటే ఎవడైనా వస్తాడండి? ఎవ్వరూ రారు. ఏమవుతుందంటే, వాడి ఇంట్లో అన్నం ఉందిట, బస్తాడు బియ్యం ఉన్నాయిట, మనం 1,000,000 మందిని చచ్చిపోతున్నాం అని తెలిసింది అనుకోండి, 1,000,000 మంది వెళ్ళి వాడిని చంపేసి బస్తా బియ్యం తెచ్చుకుని ఇందులో బలవంతులు మిగులుతారు, బలహీనులు చచ్చిపోతారు, పీక్కు తినేస్తారు. రాలేదండి? ప్రపంచంలో ఎన్ని దేశాల్లోనో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఆఖరికి తిన్నటువంటి ఎంగిలి విస్తరాకుని విసిరితే దానికోసం కుక్కలు కొట్టుకున్న రోజులు వచ్చాయి. ఎందువల్ల? దేవతల యొక్క ఆగ్రహము వలన. కాబట్టి ఏమైంది? దేశంలో ఎక్కడ చూసినా అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి. విశేషమైనటువంటి నేరముల సంఖ్య పెరిగిపోయింది, దొంగతనాలు పెరిగిపోయాయి. ఇవి చూశారు. చూసి ఋషులు సరస్వతీ నదీ తీరంలో సమావేశమయ్యారు. దీనికి కారణమేమి? యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా రాజు చేస్తున్నాడు. ఏ రాజు యజ్ఞం చెయ్యాలో ఆ రాజే యజ్ఞం మానేశాడు. ఏ రాజు యజ్ఞయాగాదులు చేయించాలో ఆ రాజే యజ్ఞయాగాదులను మాన్పించేస్తున్నాడు. కాబట్టి ఏం చెయ్యాలి ఆలోచించారు. ఆలోచించి మనం మన తపశ్శక్తి చేత రాజుని చంపేయగలం. కానీ మనం రాజుని చంపేసి ఏం చేస్తాం? రాజుని మార్చే ప్రయత్నం చెయ్యాలి. బీజదోషం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. కాబట్టి మహర్షులందరం వెళ్ళి వేణుడితో ఒక మాట చెప్దాం, అయ్యా నువ్వు ఇలా చేయకూడదు అని చెప్దాం. మారిపోతే సంతోషం, మారకపోతే ఇంకా రాజు ఉండకూడదు. కాబట్టి మన యొక్క తపశ్శక్తి చేత వాడిని సంహారం చేశారు అనుకుని బయలుదేరారు. వెళ్ళి వాళ్ళలా వ్యగ్రతతో మాట్లాడలేదు. వాళ్ళు రాజుకి ఆశీర్వచనం చేసి ఒక మాట చెప్పారు, అయ్యా రాజా, యజ్ఞయాగాదులు నువ్వు చేసి ఈ భూమిని రక్షించాలి, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. నువ్వు చెయ్యడం లేదు. ఇది ఏమవుతుందో తెలుసా? ఏదో ఒకనాడు ఊదగా 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 బుడగ పెరుగుతున్నట్టు కనపడుతుంది. పక్కన ఈశ్వరాలంబనము యొక్క ఆధారము లేనటువంటి ఐశ్వర్యము పెరిగిన బుడగ పెరిగి పెరిగి పేలిపోయినట్టు ఒక్కసారి మధ్యపతనం అయిపోతుంది. ఈ రాజ్యము కూడా నశించిపోతుంది. ఆ రోజు రానివ్వకయా యజ్ఞయాగాది క్రతువులను ప్రారంభం చేయి.